ఒకరోజు ప్రభాస్ ఫ్రెండ్ కాల్ చేసి అడుగుతాడు, డార్లింగ్ ఎక్కడున్నావు అని అడిగితే, డార్లింగ్ నీ దగ్గరికి వస్తున్నా, నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. కాసేపటికి ప్రభాస్ ఫ్రెండ్ వచ్చి చేతిలో పెళ్లి కట్టిస్తాడు. ప్రభాస్ అంటాడు, ఏంటి డార్లింగ్ ఇది అని అడిగితే వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, డార్లింగ్ పెళ్లి డార్లింగ్ కంపల్సరీ నువ్వు రావాలి అని అంటాడు. ప్రభాస్ ఇప్పుడు ఎందుకు డార్లింగ్ పెళ్లి, తొందర ఏముంది అని అంటాడు. తన ఫ్రెండ్ నవ్వుతూ అంటాడు, ఏదో కొద్దిగా అలాగా అని అంటాడు. డార్లింగ్ కుదిరితే వస్తాను అని చెప్తాడు. నా విషెస్ మాత్రం తప్పకుండా నీకుంటాయి అని చెప్తాడు ప్రభాస్. తన ఫ్రెండ్ చెప్తాడు, నువ్వు విషెస్ చెప్పడమే గొప్ప విషయం డార్లింగ్ అని అంటాడు. పెళ్లి రోజు వచ్చేసింది. పెళ్లి హాల్లో భోజనం విపరీతంగా ఏర్పాటైంది. రకరకాల వంటలు వండుతున్నారు. ప్రభాస్ ఫ్రెండ్ షాక్ అవుతాడు, ఎందుకంటే పెద్ద పెద్ద వంటకాలు వండుతున్నారు. అక్కడ ఏం అర్థం కావట్లేదు ప్రభాస్ ఫ్రెండ్ కి. నీ రకాలు వండమని అసలు చెప్పలేదు తను. ఆ తర్వాత అక్కడ ఉన్న వర్కర్ ని ఒక మాట అడుగుతాడు. ఈ వర్కర్ ఏం చెప్తాడంటే, ఈ వంటలు ప్రభాస్ గారు ఆర్డర్ చేశారు సార్, ఆయన మిమ్మల్ని పంపించి రకరకాల వంటలు వండమని చెప్పారు. ప్రభాస్ సారు చెప్పిన మాట ప్రకారం మా ఫ్రెండ్ ఎలాంటి లోటు ఉండకూడదని ప్రభాస్ సారు మాకు చెప్పాడు అని చెప్తారు. ఫ్రెండ్ ఆశ్చర్యంలో నిలిచిపోతూ ఉంటాడు. కొద్దిసేపటికి అందరూ భోజనాలు చేస్తున్న సమయంలో ఒకేసారి ఒక కారు వచ్చింది. అందులో ప్రభాస్ కారు నుంచి దిగి తన ఫ్రెండ్ కి ఆశ్చర్యంగా గురి చేస్తూ ఉంటాడు. ప్రభాస్ దగ్గరికి వచ్చి ఫ్రెండ్ హగ్ చేసుకుని ఏడుస్తాడు. ఒక్క క్షణం సర్ప్రైజ్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ ని ప్రభాస్.